రాత్రి కొన్ని ప్రశ్నలు నేను వేస్తాను. ఆ ప్రశ్నలకు మన సమాధానాన్ని మనం వెతుక్కుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తూ మీ అందరికీ వాక్య భాగంలోకి నా యొక్క ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. యేసు అనబడిన 2 అక్షరాలు కలిగినటువంటి దేవుడు క్రిస్మస్ అన్న దినాన్ని ఈ భూలోకానికి వచ్చాడు. యేసు అని అంటే ఏ వ్యక్తికైనా ఆయన సువార్తే. యేసు అనే 2 అక్షరాలు మళ్ళీ చెప్తున్నాను. ఏ అనగా ఏ వ్యక్తికైనా ఆయన జీవితం సువార్తే, అదే యేసు. రెండవది ఏంటి తెలుసా? క్రిస్మస్ అనే పండుగ మనం చేసుకుంటున్నాం. ఏంటి అనగా క్రీస్తు జన్మదినాన్ని స్మరించుకునే సుదినమే క్రిస్మస్. క్రీస్తు జననాన్ని స్మరించుకునే సుదినమే క్రిస్మస్. యేసు అంటే ఏంటి చెప్పుకున్నాం, క్రిస్మస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసు శాశ్వతుడైన దేవుడు. ఏ దేవుడు చెప్పండి? ఆయనకి ఆది లేదు, అంతము లేదు. శాశ్వతుడైన దేవుడు. అయితే శాశ్వతుడైన దేవుడు కేవలం 33.5 సంవత్సరాలకి పరిమితం అయిపోట కారణం ఏంటి? శరీరధారిగా. ప్రశ్న అర్థం చేసుకోండి. శాశ్వతుడైన దేవుడు కేవలం 33.5 సంవత్సరాలకి శరీరధారిగా రావటానికి కారణం ఏంటి? జననాలు. మానవ జీవితంలో 6 జననాలు కనబడతాయి. నా సంఖ్య కనబడుతుందా అమ్మ? ఎన్ని జననాలు? 6 జననాలు కనబడతాయి. మొదటి జననం ఏమిటి అనగా ఆ జననాన్ని క్రియేషన్ అన్నారు. ఎవరిని అంటే ఆదాంని. ఏమన్నారు చెప్పండి? అబ్బా మీరు నోరు విదపట్లేదు. చెప్పండి ఏమన్నారు? తమ్ముడు మీ అంక చూపిస్తున్నానని మీరు మాట్లాడాలని. ఏమన్నారు? క్రియేషన్ అన్నారు. ఎవరిని? ఆదాముని. ఏమన్నారు చెప్పండి? ఆదాముని ఏమన్నారు? ఆ ఆదాము అనగా దేవుని చేతుల్లో చెక్కబడిన వాడు ఆదాము. అయితే ఆదాము నుండి వచ్చిన స్త్రీని ఏమన్నారంటే ఫార్మేషన్ అన్నారు. చెప్పండి ఏమన్నారు? మీరు కూడా చెప్పండి ఏమన్నారు? మొదటిది ఏంటి? రెండవది ఏంటి? వాళ్ళిద్దరి నుంచి మొదటి జననం వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే జనరేషన్ అన్నారు. ఏమన్నారు? మనం అందరం ఎవరంటే జనరేషన్. మనం ఎవరో చెప్పండి? జనరేషన్. అలాగొచ్చిందా? యేసు ప్రభు 2000 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆయన వచ్చారు. ఆయన వచ్చేటప్పటికి క్రియేషన్ కాదు, ఫార్మేషన్ కాదు, జనరేషన్ కాదు, ఇన్కార్నేషన్ అన్నారు యేసు జనాన్ని. చెప్పండి ఏమన్నారు? నాకెందుకో చెవుడు వచ్చేసింది నాకు. ఏమన్నారు చెప్పండి? ఇన్కార్నేషన్ అన్నారు. ఇన్కార్నేషన్ అనగా శరీరధారిగా దిగువచ్చుట. అవతారం అంటారు మన హిందూ భాషలో. ఇన్కార్నేషన్ అన్నారు. 5వది ఉంది ఏంటనగా యేసులో తిరిగి జన్మించుట. రీబార్నేషన్ అన్నారు మనమే క్రైస్తవులు. ఏమన్నారు చెప్పండి? రీబార్నేషన్ అన్నారు. ఆ చివరగా చెప్పడానికి అభ్యంతరంగా ఉంటుంది, చెప్పక తప్పట్లేదు. మరి ఏం చేయను? తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది. చదవకుండా అమ్మాయి మీకు నమస్కారం. ఏమనుంటుందంటే అందులో ఏమనుంటుందంటే ఒకడు పుడతాడంట, ఆ పుట్టుక సరైంది కాదంట. వాడు ఆవిడ తెలుసా? క్రీస్తు విరోధి. ఎవరో చెప్పండి? దాన్ని ఇంగ్లీష్లో క్లోనింగ్ అంటారు. ఏమంటారు చెప్పండి? ఎన్ని జననాలు చెప్పాను? 6 జననాలు చెప్పాను. క్రీస్తు విరోధక. ఆదాము నుండి క్రీస్తు విరోధక. అయితే యేసు ఎందుకు కన్యకకే పుట్టాలి? ప్రశ్న అర్థం చేసుకోండి. యేసు ఎందుకు కన్యకకే పుట్టాలి? ఈ ప్రశ్న అర్థం చేసుకుంటే ఈ రాత్రి మన జీవితంలో, మన హృదయంలో ఆయన పుట్టడానికి ఇష్టపడతా ఉన్నారు. మనలో ఇంతకు ముందు క్రీస్తు పుడితే ఈ రాత్రి మనల్ని ఉత్తేజపరచడానికి, రక్షణలో కొనసాగటానికి, పరిశుద్ధతలో కొనసాగటానికి, పరిశుద్ధాత్మలో కొనసాగటానికి ప్రభు ఈ రాత్రి మనలను ప్రేరేపిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నేను చెప్పే వాక్యం మీకు అర్థం కావట్లేదు అనుకో, ఇలా ఉంటుంది. కొంచెం సంతోషంగా ఉన్నాం. స్తోత్రం చెల్లించండి. పెళ్లి జరుగుతుందంట. పెళ్లి జరుగుతుంటే మాత్రనండి పెళ్లి జరుగుతుందంట. పెళ్లి జరుగుతుంటే ఈ లోపల ఆర్కెస్ట్రా వాళ్ళు ఓ పాట ఎత్తుకునేటప్పటికి ఆ పెళ్లి సెట్ చేసిన కమిషనర్ ఉంటాడు కదా, బ్రోకర్, ఆడు చిందేసేసి అప్పుడు వరకు బాగానే ఉన్నాడు. ఆడు చిందేసేసి నువ్వు ఆపరా, నువ్వు ఆపా అని బదలాడుతున్నాడు. దెబ్బలాట పెద్ద దెబ్బలాట.
చాలా పరిశుద్ధమైన పెళ్లి జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? అర్థం కాకపోతే ఎలా ఉంటుందో చెప్తున్నాను. తీరా చూస్తే చాలా బాగా పాడుతున్నాడు, ఈడేమో ఆబ్దేసి అని ఆ నాన్న మొదలు పెట్టేశాడు. ఏంటి పెళ్ళిలో ఇంతకీ ఏంటంటే ఏం పాడుతున్నాడంటే ఇది దేవుని అన్నాడంట. తర్వాత అన్నాడు బాగుంది, మనుషులకిది అన్నాడు. నేను సెర్చ్ చేసింది ఆడికి పెళ్ళి అవ్వదంటే అందరూ పెళ్ళి అవ్వదు అన్నారు, ఈ మనిషికి ఇంక పెళ్ళి అవ్వదు అన్నారు. అటువంటిప్పుడు నేను సెర్చ్ చేశాను, మనిషికి అసాధ్యమైన నామాన్ని పడుతున్నాడు ఈడని. మీకు అర్థమైందా? నేను సెర్చ్ చేస్తే నన్ను కాదంటాడు, ఈడావిడ పాట పాడటానికి వచ్చాడు అని చెప్పేసి పెద్ద గొడవ పెట్టేశాడు. ఏంటది విషయం? అడిగి తెలియదు ఆ సారాంశం ఏంటో. మీరు కూడా అలా ఉండదు బాబాయ్, సారాంశాన్ని కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును కాక. కన్యకు అల్మా అంటారు. ఏమంటారు చెప్పండి? కలిగిన అనండ్లా అల్మా అంటారు. దేన్ని? ఎవరిని? కన్యకను అల్మా అంటారు. ఎందుకు అల్మాకే యేసు ప్రభు పుట్టాలి అని అంటే ఒక మాటను నేను చదివిస్తాను. రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తూ వాక్య భాగంలో మేము ప్రేమతో ఆహ్వానిస్తాను. చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నారు. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు, స్తోత్రం కలుగునుగా, ఒకని పాపం వలన అనేకులు అవిధేయులు అయిపోయారు. ఆ పాపం ఎవరు చేశారంటే ఆదాము చేశాడు. ఎవరు చేశారు చెప్పండి? ఒకని విధేయత వలన అనేకులు రక్షింపబడ్డారు, నీతిమంతులుగా చేయబడ్డారు. ఎవరి విధేయత అనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క విధేయత. అయితే ఇక్కడ ఒక మాట చెప్తానికి ఇష్టపడతాననే, ఎందుకు కన్యకకే యేసు జన్మించాలి అని అంటే పాపము తెచ్చిన వాడు మన తండ్రి ఉన్నాడు. ఎవరంటే ఆదాము గారు. ఎవరు చెప్పండి? ఆదాము గారు పాపము చేయకూడని స్థితిలో చేశారు. దేవుడు మనిషిని చేసినప్పుడు శాశ్వతుడైన మనిషిగా చేశాడు. నిత్యము ఆయన సన్నిధిలో పిల్లలతో, పాపలతో, సమృద్ధితో, సంతృప్తితో, సమాధానంతో, ఆశీర్వాదంతో ఉండేటట్టు చేశాడు ఏదైనా వనంలో. ఏదైనా వనంలో లేనిది ఏంటో తెలుసా? మనిషికి మరణం లేదు. అక్కడ మరణం లేని చోట పరిపూర్ణ జీవం జీవించినంత, అంటే సంపూర్ణమైన శాశ్వత జీవం జీవించాల్సిన వాడు తండ్రి చెప్పిన మాటను కాదని ఆ మంచి చెడ్డలు ఫలమిచ్చు ఆ ఫ్రూట్ని ఏం చేశాడు? తినేశాడు. అప్పుడు పోగొట్టుకున్నాడు దేవునితో సమాధానం, అప్పుడు పోగొట్టుకున్నాడు శాశ్వత జీవం, అప్పుడు పోగొట్టుకున్నాడు నిత్య జీవం, అప్పుడు పోగొట్టుకున్నాడు దేవుని ప్రేమను పోగొట్టుకున్నాడు. మానవుడు దేవుని ప్రేమను పోగొట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఎలా పోగొట్టుకున్నాడు? ఎందుకు పోగొట్టుకున్నాడు? ఎందుకు యేసు ఈ లోకానికి వచ్చాడు అని అంటే ఇప్పుడు నేను చెప్తానే, తల్లి లేనివాడు. ఈ మాటను మీరు గ్రహించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. తల్లి లేనివాడు అనగా తండ్రి చేతిలో చెక్కబడి జీవవాయువుగా మానవుడైనటువంటి ఆదాము తల్లి లేదు. ఆ తల్లి లేనివాడు పాపమును తీసుకుని రాగా తల్లి కలిగిన వాడు పాపమును నిర్మూలం చేయడానికి వచ్చాడు. ఈ మాటను అర్థం చేసుకున్నారా? ఒకసారి ప్రభుని స్తుతించండి. తల్లి లేనివాడు పాపాన్ని తీసుకుని వచ్చాడు, తల్లి కలిగిన వాడు పాపాన్ని తీసివేయటానికి వచ్చాడు. రెండవది చెప్తాను. ఆయన యవ్వన ప్రాయంలో అనగా ఆదాము గారికి లేనిది ఏంటంటే బాల్యం లేదు. ఆ బాల్యం లేనివాడు పాపాన్ని తీసుకొస్తే బాల్యం కలిగిన వాడు పాపాన్ని తీయటానికి లోకంలో శరీరధారిగా వచ్చాడు. మూడవది చెప్తున్నాను, ఆయనకు తల్లి పాలు రుచి చూడడం తెలియదు. ఆదాముకి తల్లి పాలు రుచి చూచిన వాడు మన పాపములను తీయటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ రాత్రి ప్రభువుని మీరు కలిగి ఉండాలని, ఆత్మ మన మధ్య సంచరించుచుండగా మీ హృదయాలను ఎక్కడా కూడా అన్య స్వభావానికి అప్పగించుకోద్దు అని ప్రేమతో బ్రతిమలాడుతానని మీ హృదయాన్ని. ఆయనకు ఏమి లేవు అని అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఆయనకి బాల్యం లేదు, ఆయనకి తల్లి లేదు, ఆయనకి తల్లి పాలు రుచి తెలియని వాడు పాపాన్ని తీసుకుని వచ్చాడు. ఇవన్నీ కలిగిన వాడు
పాపాన్ని తీయటానికి వచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు కన్యకకే జన్మించాలి అని అంటే, తల్లి లేనివాడు పాపాన్ని తీసుకుని వస్తే తల్లి కలిగిన వాడు కన్యకకు జన్మించి పుట్టుకలో పాపము లేని జన్మను జన్మించి మన కొరకు శరీరధారిగా దిగి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. మీకు ఒక మాట నేను చెప్తానే, కన్య అయిన మరియకు గురించి నేను ఇలాగా చెప్తాను. ఆంథ్రోఫోటో అంటారు. ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం. మళ్ళీ చెప్పిన, ఆంథ్రోపాలజీ అంటే ఏంటి? మానవ. థియాలజీ అంటే దైవ శాస్త్రం. మీకు ఒక మాట చెప్తున్నానే, ఆంథ్రోఫోటో అంటే మానవ జీవి థియోఫోటోను ధరించుట. ఇది అర్థం చేసుకోండి. ఆంథ్రోఫోటో అనబడిన మరియా గర్భంలో ఉన్నది ఆంథ్రోఫోటో కాదు. అంటే చిన్ని గర్భం ఆంథ్రోఫోటో కాదు. ఆ లోపల ఉన్న గర్భంలో ఉన్న శిశువు పిండం ఎవరు తెలుసా? థియోఫోటో. అంటే రెండు విరుద్ధమైనటువంటి నమ్మశక్యం కాని కార్యం యేసు జనంలో మాత్రమే జరిగింది. స్తోత్రం కలుగును గాక. అందుకే అది పరిశుద్ధమైన జనం. స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు నేను చెప్పే అంశం ఏమిటి అనగా, ఎందుకు ఈ లోకానికి కన్యకు జన్మించాలి యేసు అనే విషయాన్ని మనం చెప్పుకుంటాం. ఒకసారి ఈ విషయాన్ని ఇలా ఒకరి గురించి చెప్తాను, ఇలా ఇంకొకరి గురించి ఇలా అంటాను. ఇలా అన్నప్పుడు యేసు అనేటువంటి మాట మీరు పలకండి. జస్ట్ నేను లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తే ఆదాం అన్న పలకండి. వీళ్ళిద్దరికి కంపేర్ చేయడానికి ఇష్టపడతాను. ఈ ఈ ఈ ఒప్పందం బాగుందా? మళ్ళీ చెప్తాను. ఇలా అంటే మీరేమనాలి? ఇలా అంటాను. అంటే ఏంటి అంటే, రోమపత్రిక 5 మనం చదువుకున్నాం కదా, అక్కడ ఏముందంటే, ఒక మనిషి అవిధేయత అంటే ఎవరు? ఆదాము గారు. ఒక మనిషి విధేయత అంటే ఎవరు? ఇప్పుడు ఆదాం గారి దగ్గర నుంచి ప్రారంభిస్తానే. ఆదాం గారి దగ్గర నుంచి యేసు ప్రభువుకి 4000 సంవత్సరాలు. ఎన్ని వేల సంవత్సరాలు చెప్పండి? 4000 సంవత్సరాలు. ఇలా అంటున్నాను. ఎవరు వీళ్ళు? మీరు చెప్పండి, మీరు మాట్లాడద్దు. ఒప్పందం ఉంది. ఈయన ఆదాం గారు క్రియేషన్. చెప్పండి ఎవరు? క్రియేషన్. ఇలా అంటున్నాను. ఎవరు ఈయన? యేసు. ఈయన ఎవరో తెలుసా? క్రియేటర్. స్తోత్రం కలుగును గాక. ఈయనెవరు అంటే క్రియేటర్. ఈయనెవరు అంటే క్రియేషన్. ఆ క్రియేషన్ రావాలి అంటే క్రియేటర్ ఉండాలి. యు గాట్ మై పాయింట్. క్రియేషన్ రావాలంటే ఎవరు ఉండాలి? క్రియేటర్ ఉండాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? యేసు, శాశ్వతుడైన యేసు, ఆయన ఆదామును చేసినప్పుడు ఆయన కూడా ఆదాముతో చిక్కాడు. ఎవరిని? యేసయ్య. మీకు ఒక మాట ప్రతిసారి చెప్తాను, ఈసారి కూడా చెప్తాను, నాకు ఇష్టమైంది అనమాట. యెషయా గ్రంథంలో తీయకండమ్మా. యెషయా గ్రంథంలో చూడుము నా అరచేతులలో అన్నాడు. మేము చూడము, నీ అరచేతుల్లో చెక్కవలేదు, తెలియదు. అది మన ఆన్సర్. ఆయన ఏమంటాడు? చూడుము నా అరచేతుల్లో. ఇప్పుడు యేసు ప్రభు క్రియేటర్. ఎవరు చెప్పండి? అనండి అమ్మ. ఎవరు? క్రియేటర్. ఇప్పుడు క్రియేటర్ క్రియేషన్ని చెయ్యాలి కదా. ఆయన ఎక్కడున్నాడంటే, ఆకాశం నా సింహాసనం అన్నాడు. ఎవరు? దేవుడు. భూమి అన్నాడు. దీన్ని ఎంతమంది చూశారు? 72 మంది చూశారు. ఎంతమంది? దేన్ని? ఆయన పాదాల కింద ఉన్న భూమిని ఎంతమంది చూశారు? 72 మంది చూశారు. స్తోత్రం కలుగును గాక. అంటే 72 అని కంటే 74 మంది చూశారు. ఇంకా బాగుంటుంది. 74 మంది చూశారు. దేన్ని? ఆయన పాదాల కింద ఉన్నటువంటి భూమిని 74 మంది చూశారు. సేమ్ అలాగే ఉంటుంది. భూమి ఎలా ఉంటుందో లక్షణాలు అలా ఉంటాయి. టాపిక్ మారిపోద్దని అక్కడికి వెళ్ళట్లేదు అంతే. అయితే క్రియేటర్ ఆకాశం నా సింహాసనం అయితే ఇప్పుడు మట్టి తీసి చెయ్యాలి. ఎవరిని? క్రియేషన్ చేయాలి. క్రియేషన్ చేయాలి. అయితే సింహాసనం మీద కూర్చున్న ఆయన పాదముల కింద ఉన్న భూమికి వంగి మట్టి తీసి చేతుల్లో చెక్కాడు. ఎవరి రూపం వచ్చింది? తన రూపంలో ఆదాము వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. క్రియేటర్ వచ్చిన తర్వాత పాపం చేస్తే అదే క్రియేషన్
4,000 సంవత్సరాల తర్వాత ఇన్కార్నేషన్గా శరీరధారిగా ఈ లోకానికి దిగి వస్తే పాపం ఏ చేతుల్లో చెక్కబడిందో వాడు మానవుడై క్రియేటర్గా వచ్చిన యేసే చేతులలో చేలొచ్చాడు బహుమతిగా. ఆయన చేతుల్లో ఆయన చెక్కుకున్న వాని చేతులు ఈయనేమిచ్చాడంటే చీలను బహుమతిగా ఇచ్చాడు మానవుడు. ఈ రాత్రి మనలను చెక్కుకున్న ప్రభువుని మీ అరచేతుల్లో చూసుకుని ప్రభువుకి ఈ రాత్రి మనం ఏమి బహుమానం మన జీవితం ద్వారా ఇవ్వబోతున్నాం, ఇస్తా ఉన్నాం. అది పరిశుద్ధమైనదా, అది దేవునికి ఇంపైనదా, పరిశుద్ధాత్మ అనుకూలమైందా? మన జీవితంలో యేసుకు మనం ఇచ్చే బహుమానం క్రిస్మస్ దినాన్ని ఏమిటి అని ప్రశ్న వేసుకోనండి. రెండవ దానికి వస్తా ఉన్నాను. ఈయన ఎవరు అనగా యేసు, ఈయన మహిమ. ఎవరో చెప్పండి. ఈయన మహిమ. ఇలా చెప్తాను ఆదాము గారు, ఈయనెవరంటే ఈయన మట్టి. ఈయనెవరు? ఈ మట్టి కొద్ది కాలము జీవించే, ఆ అల్పకాలము జీవించే జీవి ఆదాము గారైతే శాశ్వత కాలం జీవించే దేవుడు ఎవరు అనగా మన ప్రభు. ఆయన 33.5 సంవత్సరాలు మనలను ప్రేమించి యవ్వన కాలమున పాపం తెచ్చినవాడు యవ్వన కాలమున మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈ మాటను అర్థం చేసుకున్నారా? ఆయన ఎందుకు కన్యకు రావాలి? యవ్వన కాలమున ఉన్నవాడు పాపాన్ని తీసుకొని వచ్చాడు. యవ్వన కాలమున మన కొరకు ప్రాణం పెట్టడానికి దిగివచ్చాడు. ఈయన వచ్చినవాడు. స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత నేను వెళ్ళిపోతానే. ఆయన తర్వాత ఈయన జీవానికి ఆరంభం. అంటే ఎవరైనా ఆదాము గారు జీవానికి ఆరంభం. ఈయన ఎవరు తెలుసు? ఎలాంటి ఎవరు? యేసయ్య. మీరు ఎక్కడ వాక్యాన్ని కొంచెం కూడా మీ హృదయాల్లోంచి లోతు భార్య స్వభావం వెళ్ళిపోవును గాక. వెనక్కు తిరుగుతారేమని భయం, కొంచెంసేపు భయపెట్టాలి, కొంచెంసేపు సంతోషించాలి. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు ఈయన ఎవరంటే జీవానికి ప్రారంభం. అయితే ఈయన నిత్య జీవానికి ప్రారంభం. మన ప్రభు దేనికి? నిత్య జీవానికి ప్రారంభం మన ప్రభు. ఈ రాత్రి జీవాన్ని మాత్రమే కొనసాగించే పరిమితమైన జీవిగా మిగిలిపోవుట కంటే నిత్య జీవాన్ని వసకటానికి శరీరధారిగా దిగివచ్చిన యేసు పాదాల చెంత జీవితాన్ని సమర్పించుకున్నట కంటే మరి యొక్క భాగ్యం మన జీవితంలో ఉండలేదు, ఉండకూడదు. యేసు పాదాల చెంత మన శాశ్వతమైన జీవితాన్ని అర్పిస్తే ఆయన నిత్య జీవంగా మనల్ని మార్చగలడు. పరిమితమైన ఆదాము వంటి స్వభావం మనలో ఉండకూడదని ప్రేమతో బ్రతిమలాడుతూ ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత నేను చెప్తానని, ఈయన ఆదాము గారు పుడితే దేవుడు సంతోషించాడు. ఎవరు సంతోషించారు? ఆయన మట్టితో మనిషిని చేసి అని చేయవాయు ఇస్తే లేచి తిరిగేశాడు. ఎవరో భలే ఉన్నాడు, నా పోలికలోనే ఉన్నాడు, నాతో భలే మాట్లాడేస్తున్నాడు, ఈయన చూడకుండా ఉండలేను నేను అనుకున్నాడు. ఎవరు? ప్రతిరోజు సందపూట ఎవరిని పలకరించడానికి వస్తున్నాడు. ఆ రోజు పలకరించే టైం లేదు, బిజీ అయిపోతే లేదు నాకు షెడ్యూల్ లేదు, అవతల మా వాడు గార్డెన్లో అని రోజు వచ్చేసేవాడు. ఎవరు చెప్పండిలా? ఎవరు? దేవుడు. ఎవరు చెప్పండి? ఆయన చూడకపోతే ఉండలేకపోయాడు దేవుడు. ఎవరిని? నరుని చేసిన తర్వాత. అలాగా ఈయన పుడితే, మన యేసయ్య పుడితే సర్వలోకమునకు మహా సంతోషకరమైన ఎవరికి? సర్వలోకానికి. ఆయన దేవుడు సంతోషించాడు ఏదైనా మనలో. ఈయన పుడితే సర్వలోకానికి సంతోషం వచ్చింది. స్తోత్రం కలుగునుగా. మీకు ఒక మాట చెప్పిన, మన జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను, నేను కాబట్టి సంతోషంగా ఉన్నాను, నేను కాబట్టి సంపాదించుకున్నాను, నేను కాబట్టి అని కనుక కాబట్టి అనుకుంటూ ఉంటే మన జీవితం నేను కాబట్టి గోతులోకి వెళ్ళిపోతుందని మిగిలితే. ప్రభు దగ్గరికి రండి, మనకు అది ఉండదు. ప్రభు దగ్గరికి వస్తే ఏ సమయమందు ప్రభు పిలుచుకున్నా సరే ఆయన పాదసానికి సంతోషంగా మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. మరణమును గూర్చి మనకు చింత
ఉండదు. స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి కొద్ది జీవితం మనకు కావాలా? శాశ్వత జీవితం ఇవ్వటానికి వచ్చిన యేసయ్య కావాలో మనం అర్థం చేసుకోవాలని ప్రభువులో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను ఈ రాత్రి. స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత నేను వాక్యాలు ఏం చూపించినా మీకు ఏమైనా అభ్యంతరం ఏమైనా ఉంది? ఈ వాక్యం ఒక్కసారి స్తోత్రం చెల్లించండి. మహాగణుడు మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తూ టైం ఇవ్వలేదు నాకు, అది సంతోషంగా ఉంది. మీరు లేకనంటే చెప్పేస్తాను మళ్ళీ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన ఆదాం గారిని గురించి మళ్ళీ చెప్తాను. ఈయన ఏదేను వనం నుండి పాపం చేసిన తర్వాత అల్లాహని గంటిపడేసాడు. వచ్చి దుమ్మని అడిపోయాడు. ఎక్కడికి? ఏదేను వనం నుంచి బయటికి పడిపోయాడు. ఎవరు గంటేశారు? ఒక్కవేళ పొరపాటున వెళ్ళిపోతాడేమో అని చెప్పి కెరూబులు పెట్టేశాడు. ఆ దాటి వచ్చేస్తాడేమో అగ్ని పెట్టేశాడు. మరి రెండింటిని దాటేశాడు. ఒక్కసారి ఏదేను వనం నుంచి బయట పడిన తర్వాత అది ఎక్కడుంది నీకు తెలియదు. ఎవరికే? ఈ రాత్రి మీకు ఒక విషయం చెప్పిన, దేవుని సముఖం నుండి తెలిసి పొరపాటున ప్రభు దగ్గర చేసిన పొరపాట్లను ఒప్పుకొని ఆయన సన్నిధిలోంచి మనం నెట్టివేయబడకూడదు. ప్రభు పరిశుద్ధుడు, ప్రభు ప్రేమపూర్ణుడు, క్షమించుటకు ఆయనే అర్హుడు. మన పాపములను ప్రభా నీ సన్నిధిలోంచి నన్ను ఎన్నడూ త్రోసివేయకు దావీదు పలుకుతున్నాడు. ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మనం ఈ పరిశుద్ధ ప్రాంగణంలోంచి మన ప్రవర్తన ద్వారా ఎన్నడూ తోసివేసే ప్రవర్తన మన జీవితాల్లో ఉండకూడదు. ఎలా ఉండాలి తెలుసా? దేవుని సన్నిధిలో నాటబడిన వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మొవ్వు వేసే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి. ఎక్కడా? చెప్పాలి. ఎక్కడా? ఎలా ఉండాలి? నాటబడి ఉండాలి. ఎలా ఉండాలి? మొవ్వు వేయబడి ఉండాలి. ఎలా ఉండాలి? పచ్చని. మనం చెప్పాలి, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ ఉన్నాను అని సాక్ష్యం కలిగి ఉండాలి. ఆ సాక్ష్యం ఇక్కడున్న మనకందరికీ ప్రభు ఇవ్వటానికి ఇష్టపడతానన్నాడు. ఈ క్రిస్మస్ దినాన ప్రభు నేర్పించే పాఠం ఏమిటి అనగా, దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను ఎన్నడూ సన్నిధిలో నుంచి త్రోసివేయబడిన వారముగా మనం ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఏదేను వనం నుండి త్రోసివేయబడితే ఆదాం గారు, యేసయ్య గారు, ఆయన తండ్రి యొద్ద నుండి దిగి వచ్చినవాడు. ఆయన త్రోసివేయబడినవాడు, ఈయన దిగి వచ్చినవాడు. ఈ మాట అర్థం చేసుకున్నారా? ఎలా వచ్చాడు ఈయన? చెప్పండి, ఎలా వచ్చారు? దిగివచ్చుట అనగా ఇష్టపూర్వకంగా వచ్చుట. త్రోసివేయట, గెంటు వేయట అంటే అనర్హత. ఈయన ఎవరో తెలుసా? తన్ను తాను తగ్గించుకొని నరుడిగా, దీనుడిగా, ఇంకా దీనుడిగా, దాసునిగా దిగివచ్చిన దేవుడు. ఎవరి కొరకు అనగా మన కొరకే. ఎవరి కొరకు? ఇది క్రిస్మస్ సంతోషం. మన తర్వాత కూడా నేను చెప్తానే, ఈయన ఏదేను వనం నుంచి గెంటు వేయబడిన తర్వాత ఎవరో ఆదాం గారు గెంటు వేయబడిన తర్వాత ఎప్పుడు చూడలేదండి. ఏంటి ఇలా కారిపోతుంది అనుకుంటాడు. ఏంటిది? అది అక్కడ ఉండగా మాకు ఏం లేదు, ఏంటిది అని ఇలా తీసుకుంటున్నాడు. అయినా వచ్చేస్తుంది. ఓకే, ఏంటిది? శరీరంలో ఉన్న నీరు చెమటగా కార్చితేనే కానీ ఆహారం దొరకలే. ఎవరికి? ఆదాం గారికి. మానవ ఆహారం 7 నాయన ప్రాముఖ్యమైనవి. అంటే వాస్తవానికి 12 ఉంటాయి, ప్రాముఖ్యమైన ఎన్ని? 7. అలా వండి పండి తిండిన ఆ ఆహారం తిన్నాడు. అక్కడ ఉండగా మానాడు చక్కగా టక్కమనికి వచ్చేసి ఇలా తామేసి కటక్కను కొరికేసి తినేసివాడు. ఎవరు? ఇప్పుడు చెమట వస్తేనే కానీ రావట్లేదు. ఏంటిది? మన యేసయ్య గెంటేస్తున్నాడు. పండించి వండించి తిండి తింటే నాకెందుకు ఇక్కడ ఇమోషన్ అవుతున్నాను. ఆయనకి చెమట వస్తే దిగివచ్చిన మన యేసయ్య ఆ గెత్సేమనే వనములో ఈయనకి చెమట నీరుగా వచ్చింది.
ఆయనకి చెమట రక్తముగా మన కొరకు కార్చబడ్డాడు. ఆయన అందుకే వచ్చాడు ఈ లోకానికి. ఒక బాలుడు కనబడుతున్నాడు మనకే కాదు, ఆ బాలుడు రక్షకుడిగా మనకు ఉదయించాడు. ఈ రాత్రి నీ కష్టాజీతం, నీ చెమట, నీ ఇష్టం అనుకుంటున్న చాలా మంది ఇక్కడ కనబడుతున్నారు. నువ్వు ఆదాముకు సూచనగా ఉన్నవేమో కాదు. మన కొరకు దిగి వచ్చిన దేవుడు మన కొరకు రక్తాన్ని చెమటగా కార్చాడు. ఆ యాగాన్ని, ఆ త్యాగాన్ని స్మరించుకుంటే ఇది శ్రేష్టమైన క్రిస్మస్. స్తోత్రం కలుగునుగా. ఇక నేను ఒకటి నేను చెప్తానే. ఈయన ఏం చేశాడు అని అంటే, ఈయన మరణం తెచ్చాడు. ఈయన ఏం తెచ్చాడు చెప్పండి? మరణం తెచ్చాడు. థానటాస్ అంటారు గ్రీక్లో మరణాన్ని. ఈయన ఏం తెచ్చాడంటే జీవాన్ని తెచ్చాడు. ఏం తెచ్చాడు? మనం మరణం తెచ్చిన వారి పక్షంగా ఉండకూడదు. జీవాన్ని తెచ్చిన యేసుని కలిగి ఉండాలి. నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. స్తోత్రం కలుగును కాదు. ఇంకొంచెం నేను త్వరగా వెళ్ళటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఈయనకు ఏదేను వనంలో పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా కళ్ళు టక్కన వెలుగుపడ్డాయి. ఏంటయ్యి? ఎక్కడ? ఏదేను. అయ్యే ఏంటి ఇలేవేంటి అనుకుంటున్నారు. ఒకరినొకరు చూసుకుంటే ఏమొస్తుంది? సిగ్గు వస్తుంది. పాపం చేసినప్పుడు మనిషికి 7 వచ్చినాయి. పాపం చేసినప్పుడు మానవునికి 7 వచ్చినాయి. 7 ఏంటో తెలుసా? ఆయనకి సిగ్గు వచ్చింది, మరణ భయం వచ్చింది, ఆ తర్వాత కనేటప్పుడు వేదన వచ్చింది, వస్త్రాలు వచ్చినాయి, సిగ్గు వచ్చింది. ఇటువంటివన్నీ ఎప్పుడు వచ్చినాయి తెలుసా? పాపం చేసి జీవితంలో ఫస్ట్ టైలర్ ఎవరో చెప్తారు మీరు? ఎవరు చెప్పండి? ఆదాం గారు. ఫస్ట్ టైలర్ ఎవరో తెలుసా? ఆదాం గారు. మీ చెయ్యి ఎలా చూపించారనుకో 5 ఏళ్ళు ఉంటాయి. మీరు చూపించొద్దులే, నాకు ఉన్నాయి కాబట్టి. అయితే ఆయన దేంతో ఫస్ట్ టైలరింగ్ చేశారు? అంజూరపు ఆకులతో కత్తడి చేశాడు. మీకు అర్థమైందా? ఫస్ట్ టైలర్ ఎవరు అంటే ఏంటో తెలుసా? అంజూరపు చెట్టు కూడా 5 వేళ్ళు ఉంటాయండి ఆకుకి. ఎన్ని వేళ్ళు ఉంటాయి? పెద్ద చేతితో మానాన్ని కప్పుకున్నాడు. ఆవిడతో పాటు టైలరింగ్ ఆవిడకి కూడా చేసి ఇచ్చాడు. ఎంత జ్ఞానం ఉండే ఎవరికే? ఆదాం గారు. మీకు ఒక మాట చెప్పనా? ఆయన వస్త్రహీనుడై ఉండగా దేవుడు ఒక జంతువును బలిచ్చి వస్త్రాన్ని ఇస్తే ఈయన క్రియేటర్ ఆయన దిగివచ్చి నీ కొరకు నా కొరకు అవమానాన్ని భరించి కల్వరిగిరిలో నేక్కడగా మనకేదో బట్ట చూడతారన్నా పరిపూర్ణంగా ఆయన వస్త్రహీనుని చేసి ఆ కల్వరిగిరిలో వేలాడినప్పుడు యేసుని చూడండి, నా కొరకు నాకు రక్షణ వస్త్రం ఇవ్వాలని, నాకు ఉల్లాస వస్త్రం ఇవ్వాలని, నాకు సమాధాన వస్త్రం ఇవ్వాలని ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? వస్త్రహీనుడిగా వేలాడాడు ఆకాశానికి భూమికి మధ్య. ఈ రాత్రి మీ మనోనేత్రాలు తెరిచి ఆయన వేలాడిన రీతిని చూచినట్లయితే క్రిస్మస్ ఆనందం మనలో ఉజ్వలింప చేస్తూ ఉంటుంది. ఆయన వస్త్రహీనుడైనప్పుడు దేవుడు ఆయనకు వస్త్రం ఇచ్చాడు. ఈయన దిగి వచ్చినప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు ఆయనకు వస్త్రం ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? మనకు రక్షణ వస్త్రం ఇవ్వటానికి ఆయన వస్త్రహీనుడిగా అయిపోయాడు. రాత్రి గ్రహించావా క్రిస్మస్ ఆనందాన్ని? ఈ రాత్రి గ్రహించావా? మీకు ఒక మాటను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ ఏదేను వనము మానవుడు శాశ్వతంగా జీవించాల్సిన చోటు, ఏదేను వనము శాశ్వతంగా జీవించాల్సిన చోటును మానవుడు పోగొట్టుకుంటే మన యేసయ్య దిగివచ్చి ఆ శాశ్వతమైన చోటును మళ్ళీ మనకి ఇవ్వటానికి నూతన యెరూషలేము పట్టణం తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు? యేసయ్య. మీరు యేసుని గనక మీ హృదయాల్లో చోటిస్తే మన జీవితాల్లో మార్పు చెందేవేంటని కూడా నేను చెప్తానే. తర్వాత నేను కంటిన్యూగా వెళ్తాను. ఈయనకు సమాధి ఉంది చనిపోతే, కానీ అది ఖాళీది కాదు. ఆ సమాధిలో ఆయన బాడీ ఉంది. ఈయనకు సమాధి ఉంది, అది ఖాళీగా. ఎందుకో తెలుసా? యేసు సమాధి ఎందుకు ఖాళీగా ఉందో తెలుసా? మనం వెళ్ళి చూడటం కొరకు. మీరు వెళ్ళి చూడుడి అన్నారు దూతలు. గుర్తుందా? చూడటం కొరకే ఉంది.
ఈ భూమి మీద ఉన్నటువంటి చాలామంది 1,700,000 మంది ఉన్నారు, కానీ ఎందుకో 7,000 మందికి మనకే ఇచ్చాడు భాగ్యం. ఏంటిది చెప్పాలి? ఖాళీ సమాధిని చూచే ఎవరికి ఇచ్చాడు? ఈ కన్నులు మట్టిలో కలిసిపోకముందు మనోనేత్రంతో చూడటానికి ప్రయత్నం చేయాలి మనం. స్తోత్రం కలుగునుగా. మొన్న ఒకసారి ఇంటికి వెళ్తే, ఇప్పుడు కాదులేండి 7-8 సంవత్సరాల క్రితం వెళ్తే ఒక ఆవిడ టీచర్ అమ్మ అన్నట్టు వచ్చిన తర్వాత, మీ కన్నులు చూపించండి అన్నాడు. నేను చూస్తున్నాను లేదు, వాళ్ళకే కనబడదు. మీరు కనపడతాయండి, నా కళ్ళు కనపడదు. చూస్తుంటే మీ కన్నులు ఏంటండి అమ్మా అన్న. లేదండి, మీరు యేసు సమాధిని అన్నింటినీ చూశారు, మీ కళ్ళు చూస్తే నేను చూసేసినట్టు అంటుంది మేడం గారు, టీచర్. మన కళ్ళు చూస్తేనంట. నేను వాస్తవం చెప్పిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని ఇతరులు చూస్తే ప్రభుని చూచినట్లే. స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. మన జీవితం యేసుకి అనుకూలంగా ఉంటే ప్రభువుని మన జీవితంలో చూచినట్లే. స్తోత్రం కలుగునుగా. రైట్. ఆయనకి సమాధి ఉంది, ఈయనకి సమాధి ఖాళీగా ఉన్నది. మీకు ఒక మాటని చెప్తానే, యేసు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇలాగంటున్నాను, ఎవరు అన్నాను నేను? ఆదాము గారు. ఆదాము గారిని దేవుడు శపించలేదు. ఎందుకంటే శపించాడు, ఆయన రూపంలో చేసుకునే వ్యక్తిని శపించలేదు. శపించకుండా భూమిని శపించాడు. ఏం చేశాడు? మనిషికి తర్వాత వచ్చినాయి 5 ఉన్నాయి, ఆ తర్వాత మనం చెప్పుకుందాం. భూమిని శపించాడు అనమాట. అయితే ఆదాముని శపించలేదు, భూమిని శపించాడు. ఇలాగంటున్నాను, యేసయ్య మన కొరకు దిగివచ్చి ఎవరిని శపించలేదు, ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? ఆయన కొరకు ఆయన శాపగ్రస్తుడిగా మారలేదు. ఈ మాటను అర్థం చేసుకున్నారా? ఆయన కొరకు ఆయన శాపగ్రస్తుడిగా మారలేదు. ఎవరి కొరకు శాపగ్రస్తుడిగా మారాడు? ఇంకొంచెం దగ్గరగా చెప్పండి. నా కొరకు శాపగ్రస్తుడిగా. ఈ రాత్రి యేసు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో నేను చెప్పడానికి ఇష్టపడతానని చివరి చెప్పి నేను ముగిస్తాను. ఆరాంగా ఇలా చూపించుంటే మాట్లాడట్లేదు, యేసు అర్థం చేయమంటాము. ఇలా చూపిస్తున్నా చూడలేదండి అలా. ఆదాం గారికి ఆదాం గారు తిట్లాక భూమిని శపించాను, ఇక్కడి నుంచి ముళ్ళ పొదలు గచ్చ పొదలు అన్నాడు. ఎవరినే? అంతకుముందు ఏం లేవు. ఈ సృష్టిలో చిన్నోడు ఎవరంటే 6,000 సంవత్సరాలు బతుకున్నవాడు ఎవరు? మానవుడు. ఆడికంటే చిన్నది వచ్చింది ఒకటి. ఏంటిది చెప్పండిలా? ఏంటది? మానవుడి కంటే చిన్నదేంటి? ముళ్ళ పొద గచ్చ. దాని వయసు మనకంటే చిన్నదే. కూర్చున్నప్పుడల్లా చెప్పండి, ఆయన కూర్చున్నాను గుచ్చుతావంటే అని అడగాలి. ఎవరిని? అంతకుముందు లేవు భూమి మీద. అలా వచ్చిన తర్వాత వీడికి దిగిపోతాయేమో అనుకున్నాడు. మళ్ళీ ఎవరో దేవుడు అనుకుని చెప్పులు ఇచ్చాడు. మళ్ళీ ఎవరికే? ఆదాం గారికి. అక్కడి నుంచి చెప్పులు ఇచ్చిన తర్వాత మీకు ఒక మాట చెప్పిన, పరిశుద్ధ గ్రంథంలో లేనిది యేసు శ్రమలలో ఒకటి జరిగింది. పరిశుద్ధ గ్రంథం అనుమతించలేదు, అయినా జరిగింది. ఏంటో చెప్పిన, యేసుకు కలిగిన పంచగాయాల్లో శరమణ ముండ్ల కిరీటం బైబిల్లో ఉండదు. అది ప్రవచనం లేదు. మరి లేనిది ఎందుకు వచ్చింది? దేవుడు ఎలా అనుమతించాడు అని అంటే, ఆదాము శాపము కాళ్ళకు గుచ్చుకుంటే దాని నెరవేర్పు యేసు మన కొరకు ముళ్ళకు తలకు గుచ్చుకున్నాడు. పాయింట్ అర్థం చేసుకున్నారా? ఆదాము కాళ్ళకు గుచ్చుకుంటే అది బాధిస్తుంది, గుచ్చుకోకుండా చేశాడు. ఇక్కడికి వస్తే ఆయన దాన్ని భరించి నెరవేర్పు ఏం చేశాడంటే శిరాన్ని గుప్పించుకున్నాడు. ఎందుకో తెలుసా? మానవుడు చేసిన పాపం తీవ్రతను భరించడానికి క్రిస్మస్ దినాన ప్రభు మన మధ్యకి వచ్చాడు. ఇంత గొప్ప త్యాగాన్ని, యాగాన్ని ఎలా నిర్లక్ష్యం చేయగలం ఈ రాత్రి? యేసు జననంలో మన జీవితం, మన హృదయం ఏంటి? ఏం ఆలోచించుకుంటా ఉన్నాం? మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తూ మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రదనామంలో మీ అందరికీ వాక్య భాగంలోనికి నా యొక్క ఆహ్వానాన్ని తెలియపరుస్తా ఉన్నా. ఒకసారి లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయం 27వ వచనం నుంచి
వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. నా చూడండి, ఇంకొక 10 నిమిషాలు మాట్లాడవచ్చా? 5 సరిపోద్దా? 10 నిమిషాలు అయ్యారు విత్ యువర్ పర్మిషన్. అధ్యక్షులు మిస్ అయిపోయి ఇంకో 10 నిమిషాలండి, లేదంటే 5 నిమిషాలు. మీకు నజరేతు అనబడింది పాత నిబంధనలో ఉండదు, మీరు అర్థం చేసుకోండి. నజరేతు అనబడింది ఎక్కడ ఉండదు, పొరపాటును కూడా చదవద్దు, మీరు దొరకదు. ఏంటది? నజరేతు. నజరేతు అనబడింది జెబూలూను గోత్రం. చెప్పండి, ఏ గోత్రం? మీకు అర్థమాట ఒక్కొక్క మాట చెప్తానే. విశాఖపట్నం ఊరుందా? విశాఖపట్నం జిల్లా ఉందా? ఉందా లేదా? ఉంది. అలాగే జెబూలూను ఊరుండేది, జెబూలూను గోత్రం కూడా అదే. ఏంటిది చెప్పండిలా? నజరేతు. నచ్చర్ అంటే ఏంటి తెలుసా? ఒలివ చెట్టు చుట్టూరు ఏమొచ్చేస్తాయి? పిలకలు వచ్చేస్తాయి కదా. శుభ్రం చేయకపోతే అస్సలు చూడలేము దేన్ని? ఒలివ చెట్టుని. ఆ ఏర్లలో నుంచి ఏమొస్తాయి? పిలకలుగా వచ్చేవిగా. వాటిని ఒక్క దాన్ని పట్టుకుని నీ పేరేంటే అని అడిగారు అనుకో, నా పేరా నెత్సర్ అంట. ఏంటి దాని పేరు? ఏం చెప్పండి దాని పేరు? ఆ నెత్సర్ అనబడింది నెత్సరెత్. వేరు అంకురం ఎదిగి ఆ వేరు అంకురమే నెత్సర్. ఆయనే నజరేయుడు. స్తోత్రం కలుగునుగా. ఆ నజరేతులో మరియం గారు ఆలోచిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, వాక్యం చేసుకున్నారు. అంటే సడన్గా లోపలికి ఒక ఆయన వచ్చేసాడు. ఆయన రూపం మానవ రూపం మూసి ఉన్న గదిలోకి వచ్చేసాడు. ఎవరు? దూతగారు. ఎవరు వచ్చేసారు? మూసి ఉన్న అంటే ఏంటి తెలుసా? దేహాలు ఎన్ని? నాకు చోట తెలియట్లే. ఎన్ని? 4 దేహాలు. 1 రక్త మాంసములు కలిగిన దేహం, 2 అక్షయ, 3 పునరుత్థాన, 4 మహిమ, 4 దేహాలు. ఇందులో దూతలకు ఉండే దేహం ఏంటంటే అక్షయ దేహం. ఏ దేహం చెప్పండి? మనం రక్త మాంసములు కలిగిన మనము చనిపోతే పునరుత్థాన దేహాన్ని కలిగి ఉంటాం, పరిశుద్ధంగా చనిపోతే. స్తోత్రం. అలా అక్షయ దేహం అనబడింది. సూర్యుని కింద ఉన్న ఏది ఆపలేదు అక్షయ దేహాన్ని. ఇలా మూసి ఉన్న గదిలోకి ఇలా వచ్చేసి షలోమ్ హైలీ ఫేవర్డ్ అన్నాడు. దూత అన్నదే అనకూడదు, అన్నాడు. ఎవరు? దూత. లోపలికి సడన్గా భయం వేసేసిన తర్వాత ఇప్పుడు చూద్దామే. లోపలికి వచ్చి నేను దేవుని యొద్ద నుండి పంపబడ్డాను అన్నారు. అనగానే ఆ దూత లోపలికి వచ్చి ఆమె చూసి, దయాప్రాప్తురాలా, ప్రభు నీకు ఆ మాట ఏంటో అని కొంచెం 30-31 అలా వచ్చారు. 31 చెబుతాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని ఆయనకి యేసు అను అని చెప్పి మీకు ఒక విచిత్రమైన విషయాన్ని చెప్తానే. మరియం గారి దగ్గరికి స్వప్నంలో వచ్చి యోసేపు గారికి డైరెక్ట్గా కనబడింది అనుకో, సీన్ ఎలా ఉంటుంది? దూతని 18 మంది డైరెక్ట్గా కన్నులతో చూశారు. ఎంతమంది చెప్పండి? ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు లిస్ట్ రాసుకోండి. కన్నులతో బ్రతుకున్న మానవ నేత్రాలతో 18 మంది చూశారు. కనీసం 16 మంది అన్నా దొరుకుతారు మీకు. అయితే ఆ దూత గారు స్వప్నమందు మరియం గారి దగ్గరికి వచ్చి డైరెక్ట్ కాదు, నిద్రపోతున్నట్టు స్వప్నంలో వచ్చి, నువ్వు గర్భవతివి, కుమారుని కొంత మెలకు వచ్చింది. ఏంట్రా కళ్ళ కొత్త గర్భం వచ్చేద్దా? మనకు కూడా ఇటువంటి కళలు బోల్డ్ వచ్చేద్దేంటి? రాదు. ఎవరి దగ్గరికి ఎవరిని పంపాలో ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. నీవు గర్భము ధరించి కుమారుని కండు అన్నారు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు. అదే నేను ఇందాక చెప్పింది ఏంటో తెలుసా? యాంత్రో ఫోటో మానవుడు, యాంథియో ఫోటో దేవుడు. ఇక్కడ దూత చెప్తుంది, నువ్వు యాంత్రో ఫోటో అయినా నీ గర్భంలో థియో ఫోటో ఉంటాడు. ఆ థియో ఫోటో ఎవరు చెప్పండి? స్తోత్రం కలుగును గాక. మీకు తెలియదేమో అనుకుని చెప్తున్నాను, తెలుసు అనుకుని చెప్పట్లేదే. అయినాంతం అన్న పేరు ఎప్పుడైనా విన్నారా? ఇంటే విన్నానంటారా? అనకపోతే ఏం లేదంటారు. ఇప్పుడు అయినాంతం పేరు వినలేదు కదా.
అయినాంతం ఆదివారం మనకు అయినాంతం. ఈ ఆదివారమే, రేపు కాకెళ్ళు డేట్ చెప్పండి. అయినాంతం. యేసు అయినాంతం అనబడిన దినాన పుట్టాడు. మర్చిపోవద్దు. ఏ దినాన? ద షార్టెస్ట్ డే ఆఫ్ ద ఇయర్. దాన్ని తెలుగులో అయినాంతం అంటారు. అర్థమైందా? ద షార్టెస్ట్ డే ఆఫ్ ద ఇయర్. ఆ దినాన పుట్టాడు. ఎవరు? యేసయ్య. అయినాంతం దినాన్ని పుట్టాడు అంటే ఏంటి తెలుసా? ఒక ప్రత్యేకమైన దినాన మన యేసయ్య మరియ గర్భాన పుట్టాడు. నీకు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ప్రత్యేకింపబడిన మనలను ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. దూత సర్వలోకమునకు సంతోషకరమైన సువార్తమానం అన్నాడు. కానీ 2 చోట్ల పర్మిషన్ ఇచ్చాడు. 2 చోట్ల హద్దులు పెట్టాడు. ఏంటో తెలుసా? 2 చోట్లనే మత్తయి సువార్తలోకి వచ్చి 1వ అధ్యాయం 21వ వచనంలో అన్నాడంటే, ఆమె ఒక కుమారుని కనును. 1వ అధ్యాయం 21వ వచనం. ఎవరినే? తన. మీరు అర్థం చేసుకోండి. పుడితే ప్రజలందరికీ సంతోషమేనా? అవునా కాదండి? ఇక్కడికి వచ్చేటప్పటికి అందరికీ రక్షణ. తన ప్రజలని. ఎవరిని? వారి పాపం నుండి. ఈ రాత్రి తన ప్రజగా మనం ఉన్నామా? కండిషన్ అప్లై. తన ప్రజలను మాత్రమే. ఎవరి ప్రజలను? కండిషన్ అప్లై. తన ప్రజలను మాత్రమే వారి పాపముల నుండి ఆయనే. ఈ రాత్రి యేసుకు చెందిన వ్యక్తిగా మనం ఉంటే మన పాపాలను ఆయన తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే లోకాసువార్త 19:10 అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి వచ్చాను. తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు. అది కూడా చదవండి. తిమోతి పత్రిక 1వ అధ్యాయం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి యేసుని అంగీకరిస్తే కంట్లు మూసుకొని ఆయనకు జన్మించుటకు స్థలము లేని చోట జన్మించాడు. అనగా మనం పుడితే చాలా శ్రేష్టమైనటువంటి హాస్పిటల్స్లో చాలా హడావిడిగా మనం జన్మిస్తాం. మన యేసయ్య ఎవ్వరూ పుట్టని చోటు, ఎవరు ఇవ్వని చోటున ఆయన జన్మించాడు. ఆయన పుడితే పుట్టడానికి స్థలము లేదు. ఎందుకు అలా పుట్టాలి అంటే నిన్ను నన్ను రక్షించడానికి. ఒకవేళ నీవు ఈ రాత్రి యేసుని అంగీకరిస్తే అప్పుడు అక్కడ చోటు లేదేమో. ఇప్పుడు నీ హృదయంలో, నా హృదయంలో చోటు ఉంది. నీవు మాత్రమే ప్రభుని అడగాలి. ప్రభువా, ఈ క్రిస్మస్ దినాన నేను చోటిస్తున్నాను నాయనా. చెప్పగలవా? ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, నువ్వు చెప్పగలవా? నా హృదయంలో నేను చోటిస్తాను. ఈ రాత్రి నీవు చెప్పగలిగినట్లయితే నీ హృదయంలోనికి రావటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన సొంత ఇంటిలో చోటు లేదు. వెళ్ళిపోమన్నారు అన్నదమ్ములు. ఆయన తలవాల్చుకుంటూ చోటు లేదు. జీవాధిపతిగా వచ్చిన ఆయనకి స్థలం ఇవ్వలేదు. ఒక ఊరికి నెమ్మది ఇచ్చిన ఆ ఊరిలో స్థలం ఇవ్వలేదు. చివరికి చనిపోతే సమాధి చేయటానికి స్థలం లేదు. ఎవరిదో దానం చేస్తేనే కానీ లేదు. యోధా ధర్మశాస్త్రం ప్రకారం సమాధి చేయటానికి అనుమతులు లేవు, బ్రతిమలాడితే కానీ. ఈ రాత్రి నీ హృదయాన్ని యేసుకి ఇచ్చినట్లయితే నీ హృదయంలో ఆయన జన్మించడానికి ఇష్టపడతా అన్నాడు. ఒకవేళ మీరు ఇష్టపడినట్లయితే ప్రభు మాటలు నా వెనుక చెప్పండి. ప్రభువా, ఈ రాత్రి నేను నిన్ను రక్షకునిగా నా హృదయంలో జన్మించమని నేను బ్రతిమలాడుతున్నాను. నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను సంతోషిస్తూ ఉన్నాను. నా హృదయం నీకు ఇష్టపడుతున్నది. నన్ను రక్షించండి,
నన్ను సమాధానపరచు. ప్రార్థన చేస్తాను. స్తుతులకు పాత్రుడు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి జననం లేనివాడు, బాల్యం లేనివాడు, తల్లి లేనివాడు, తల్లి పాలు రుచి చూడని వాడు ఏం తెచ్చాడు? అవన్నీ ఉన్న యేసయ్య వాటిని విరుడుగా మా మధ్యకు తోడుకుని వచ్చాడు. ఈ చక్కటి సంఘాన్ని మీరు ఎన్నుకున్నారు, దైవజనులను ఎన్నుకున్నారు, పెద్దలను ఎన్నుకున్నారు, తెలుగు సమాజాన్ని ఎన్నుకున్నారు. ఈ స్థలంలో నీకు మహిమకరంగా ఆరాధింపబట్టని కృపనిచ్చారు కనుక ప్రతి బిడ్డ, ఏ బిడ్డ అయితే ఈ మందిరంలోనికి అడుగు పెడుతున్నాడో వారి జీవితంలో ఉన్నటువంటి వేదన, వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఇరుకు, వారి జీవితంలో ఇబ్బంది, వారి జీవితంలో ప్రతి అస్వస్థత నజరేయుడైన యేసును వెళ్ళిపోవునుగాక. నీ సమాధానంతో, నీ సమృద్ధితో, నీ రక్షణతో ఈ సంఘంలో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను దీవించమని, నీ ఆత్మ ద్వారా నడిపించమని, సమృద్ధితో సంతృప్తితో నిలుపుమని ప్రాణపడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరమ తండ్రి. హ్యాపీ